హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇవాళ హాలిడే అన్నమాట. హాలిడే అంటే మళ్ళీ హాలిడే ఎందుకని అడగండి. సో లైబ్రరీకి వెళ్దామని ఫిక్స్ అయ్యా ఇవాళ. ఎప్పుడో 8కి లేచి రెడీ అయిపోయా. బట్ ఫ్రెండ్స్ గురించి తెలిసిందేగా, లేట్ చేస్తూ ఉంటారు. 10 అయిపోయింది ఇప్పుడు. అయినా ఇంకా వాళ్ళు రాలేదు. సో నేను వెళ్తూ ఉంటా, మీరు వెనకాల వచ్చేయండి అని చెప్పేసి బయలుదేరిపోయాను నేను. గైస్, మా కాలేజ్లో అయితే హాలిడే ఉన్నప్పుడు ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, కాలేజ్ ఉన్నప్పుడు ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది అనమాట. సో కాలేజ్ లేనప్పుడు ఉన్న ఎన్వైర్న్మెంట్ ఎప్పుడు ఎక్కడా కనిపించింది మీకు, అంత హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మా IIITలో ఎంతమంది టాపర్స్ ఉన్నారంటే మీరే చూడండి. ముందు బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారు, వాళ్ళు కూడా లైబ్రరీకే. హాలిడే వస్తే చాలు అందరు లైబ్రరీకే. ఇంకా టాపర్లు అంటారా బాబు. సో తినేసా అన్నమాట మెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ లైబ్రరీకి బయలుదేరా. ఇంకా మీకు డౌట్ రావచ్చు, లైక్ మెస్ అప్ టు 9 o'clock దాకే కదా టైమింగ్, మరి ఎందుకు 10 o'clock వెళ్ళినా సరే ఉంది మెస్ అని. సో అన్ని మెస్సెస్ క్లోజ్ చేస్తారు, ఒక మా మెస్ తప్ప. మా మెస్ సీనియర్స్ మెస్ అన్నమాట. అంటే లైక్ సీనియర్లు కూడా అక్కడే తింటారు, కాబట్టి మా సీనియర్లకి అంత రేంజ్ ఉంది అక్కడ. సో అందుకని వాళ్ళు ఏ టైంకి వచ్చినా సరే పెడతారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పొద్దున్నే వస్తే వాళ్ళు తినేది బ్రేక్ఫాస్ట్ ఒకటే. బట్ మాలాగా లేట్కి వెళ్ళిన వాళ్ళకి బోనస్గా తిట్లు కూడా తినొచ్చు వాళ్ళు. మెస్ మ్యాటర్ని పక్కన పెడితే ఒకసారి మీరు నా వీడియోని లైక్ చేశారో లేదో చూసుకోండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేశారో లేదో కూడా ఒకసారి చెక్ చేసి, ఒకవేళ చేసి ఉండకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇవాళ నాకు లైక్ ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో ఇదంతా మీ సపోర్ట్ అండ్ లవ్తోనే. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది మా లైబ్రరీ సైడ్ వ్యూ అన్నమాట. సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, బట్ అది ఓపెన్ చేయరు, ఎందుకో తెలీదు. అండ్ లైబ్రరీ ముందే వర్క్షాప్స్ ఉంటాయి అన్నమాట. బీటెక్ వాళ్ళ వర్క్షాప్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ఇక్కడ, మేబీ ఎవరికి వర్క్షాప్స్ అవ్వట్లేదేమో. సో లైబ్రరీ దగ్గర కొంచెం వర్క్ జరుగుతుందన్నమాట. అంటే కొత్తగా మొక్కల్ని నాటుతున్నారు. ఇప్పుడు కరెంట్గా అయితే చాలా మొక్కలు నాటారు, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తానులేండి. సో ఇదే మా లైబ్రరీ ఫ్రంట్ వ్యూ అన్నమాట. మా లైబ్రరీ లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైబ్రరీ అంటేనే సైలెన్స్తో పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పకండి, మా లైబ్రరీ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదే అన్నమాట లోపల. ఇప్పుడు లోపల బ్యాగ్ పెట్టేసి వెళ్ళాలి, ఎందుకంటే లోపల బ్యాగ్ ఎలా ఉండదు లైబ్రరీ లోపలికి. ఐడి కార్డ్ లేకపోతే ఎలా లేదన్నమాట. మా ఫ్రెండ్ ఐడి కార్డ్ మర్చిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటో, మేబీ ఫోన్లో ఉన్న ఐడి కార్డ్ని చూపించిద్దేమో. గైస్, ఇక్కడ ఒక బోర్డు అంటించారు నాలాంటి వాళ్ళ కోసమే. కెమెరా కనిపిస్తే చాలు దాని ముందుకు వెళ్ళి వింత వింత ఫేస్లు పెడతారు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మా ఫ్రెండ్ ఎంటర్ చేస్తుంది, నేమ్ అండ్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి అక్కడ. సో ఇందాక దాకా ఫ్రెండ్ లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసింది అనుకోకండి. నేను మెస్లో లేట్కి తింటా కాబట్టి ఆ టైంకి వచ్చేసింది తను. వచ్చిందండి వయ్యారి. సో మనం ఈ మెట్లెక్కి వెళ్ళొచ్చు పైకి, కానీ మనం వెళ్ళమన్నమాట. మనకి కొంచెం షో ఎక్కువ కాబట్టి లిఫ్ట్ ఎక్కాం. ఇక్కడ మాకు లిఫ్ట్లో స్లో వాల్యూమ్తో కొన్ని పాటలు ప్లే అవుతాయి అన్నమాట. అది ఏ భాష కూడా అర్థం కాదు, ఎందుకు పెడతారో కూడా తెలీదు. ఏదో షాపింగ్ మాల్లో ఉన్న లిఫ్ట్లో వచ్చే సాంగ్స్లో వస్తాయి అవి. అండ్ సో మనం కింద కూడా కూర్చొని చదువుకోవచ్చు. బట్ నేను 2nd ఫ్లోర్కి వచ్చేసా. ఇక్కడ చాలామంది చదువుకోవడానికి వస్తారనమాట. కొంతమంది అలా ఫ్యాన్ల దగ్గర స్విచ్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, మా ఫ్రెండ్ లాగా. ఎందుకు వస్తారో తెలియదండి, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎప్పుడో మార్నింగ్ వచ్చామన్నమాట, ఈవినింగ్ అయిపోయింది. పాపం పొద్దున్న నుంచి చదివి టైర్డ్ అయిపోయి పడుకుని పోయింది. 10 minutesలో లేపమంది. ఏ బాబు లేవు, లేచిందండి ఇప్పటికి. పొద్దున్న 2nd ఫ్లోర్ ఎక్కా అనమాట. మళ్ళీ చలి కిందకి దిగిపోయా, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా. సో ఇక్కడ మిర్రర్లో మా రిఫ్లెక్షన్ కనిపించిద్ది అనమాట. అందరూ వాళ్ళ ఫేస్లు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇటు నుంచి. సో దాని తర్వాత కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వినుకుంటూ మ్యాక్స్ చేద్దాం అనుకున్నా. ఇయర్ ఫోన్స్ ఎంత ట్యాంగిల్డ్గా ఉన్నాయో నా లైఫ్ కూడా అంతే ట్యాంగిల్డ్గా ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. సో అందుకే పాటలు వినుకుంటూ మ్యాక్స్ చేస్తున్నా. నా ఫోన్లో రికార్డింగ్ అవుతుంది కాబట్టి మా ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నా. అందులో ఇయర్ ఫోన్ జాక్ ఎటు ఉందో కూడా అర్థం కాలేదు నాకు, తిప్పే అటు ఇటు ఫోన్ కాసేపు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జామ చెట్టు కాస్త జామకాయలని పాటలు వింటూ మ్యాక్స్ చేద్దాం అనుకున్నా. తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ ఇలా చేస్తే రేపు పొద్దున్న మళ్ళీ సిగ్నల్ గేట్ దగ్గర జామ చెట్టు కాస్త జామకాయలు అని చెప్పి అమ్ముకోవాల్సి వచ్చిద్దని. అందుకని ఇయర్ ఫోన్స్ తీసేసి కుదురుగా చదువుకున్నా అనమాట. ఈ వీడియోలో కొంచెం రాస్తున్నట్టు షో చేయాలి కాబట్టి ఏం రాయకపోయినా అక్కడ రాస్తున్నట్టు షో చేశా. అందులో A+B హోల్స్కొని రాసా అనమాట. అది రాసింది కూడా క్యాపిటల్ AB రాసా. మా లైబ్రరీలో లైట్స్ అన్నమాట చాలా బాగుంటాయి, ఇవి చాలా లైటింగ్ ఇస్తాయి. మా రూమ్లో కన్నా ఇక్కడే చదవాలనిపించుద్ది, మేబీ లైట్ ఎఫెక్ట్ ఏమో. అండ్ దెన్ 9:30 అయిపోయింది. మాకు ఇంకా 9:30 తర్వాత ఎలా లేదు ఇక్కడ లైబ్రరీలో. బాయ్స్కి అయితే మేబీ 10 or 10:30 దాకా ఉంది ఎలా.
సో అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను వెళ్ళిపోయా. అండ్ గైస్ మీరు ఒకవేళ లైబ్రరీ ఎలా ఉంటుందా అని లైబ్రరీ టూర్ చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఇచ్చా, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్.